హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం మామిడికాయ తురుము పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ పచ్చడిని ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా నువ్వులు యాడ్ చేసుకుని ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం నేను 2 మీడియం సైజు పచ్చి మామిడికాయలను తీసుకున్నాను. వీటిని ఇలా తొక్క తీసి సన్నగా తురుముకోవాలి. ఇలా తురుముకున్న తర్వాత 1 అవర్ పాటు ప్లేట్లో ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత పక్కకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల నువ్వులను వేసి సన్నని మంట మీద దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒకే కప్పుతో కొలతలను తీసుకుందాం. 3 కప్పుల మామిడి తురుమును తీసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ తీసుకొని 3 కప్పుల మామిడి తురుముకి 1 కప్పు ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 7 నుంచి 8 ఎండుమిర్చి, 10 వెల్లుల్లిపాయలను వేసుకొని ఒకసారి వేయించుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత 1 కప్పు కరివేపాకు, కొద్దిగా ఇంగువను కూడా వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా, చక్కగా పోపు రెడీ అయిపోయింది. ఈలోపు మనం వేయించుకున్న మెంతులు, ఆవాలను వేసి మిక్సీ జార్లో మెత్తగా పొడి చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులో మామిడికాయ తురుము, అలాగే ఆవాలు, మెంతుల పొడి, 1/2 కప్పు చిల్లీ పౌడర్, 1/2 కప్పు సాల్ట్, కొద్దిగా పసుపు, అలాగే వేయించుకున్న నువ్వులు, ముందుగా ప్రిపేర్ చేసుకున్న పోపును కూడా వేసి మొత్తం అంతా కలిసే వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడిని మనం వెంటనే కూడా సర్వ్ చేసుకోవచ్చు. దీనిని గాజు కంటైనర్లో కానీ లేదా జాడీలో కానీ ఉంచితే 1 ఇయర్ వరకు చక్కగా నిల్వ ఉంటుంది. అంతే అండి, చక్కగా మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.